ఇక మరోవైపు చూసినట్లయితే రేవంత్ రెడ్డి తేల్చుకుందాం, సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, నేను సిరిసిల్లలో శాసనసభ్యత్వాన్ని వదిలేస్తా, ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీ వరిలో నిలుద్దాం, ముఖ్యమంత్రికి కేటీఆర్ ప్రతి సవాల్ అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే కూడా సిఎల్పి నేతగా ఎన్నికయ్యారు కేటీఆర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది, కేసీఆర్ మాత్రం కాలు ఇరిగిన పేరుతో ఇంటికిని ఫామ్ హౌస్కి పరిమితమై ఉన్నారు. బట్ ఈరోజు చూస్తే కేటీఆర్ మాత్రం అసెంబ్లీకి వచ్చున్నారు, సిఎల్పి నేతగా ఉన్నారు. బట్ ఆయన ఎల్పీ నేతగా ఉన్న ఆయన తరపున మాత్రం కాంగ్రెస్ నేతల దగ్గర తిట్టించుకోవడానికి హరీష్ రావునే ముందు పెడుతూ వచ్చారు. సో అదంతా కూడా ఏ స్థాయిలో ఒక నెగోషియేషన్ నడిచింది కూడా మనం చూస్తూ వచ్చాం అసెంబ్లీలో. విత్ ఇన్ ద పార్టీలో కూడా క్లియర్ కట్గా డివిజన్ అయితే ఉంది, ఎవరిది వారిదే, అటు కవిత, ఇటు సంతోష్ కానీ, ఇటు హరీష్ కానీ, కేటీఆర్ కానీ. ఇక్కడ కేటీఆర్ అని చూసినట్లయితే రేవంత్ తేల్చుకుందాం అంటూ కూడా ఆయనతో మొన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు కేటీఆర్ కామెంట్స్ సంబంధించి. ఆయన అచ్చంపేటలో రాళ్ళు ఇచ్చి కొడతాం కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఆ కామెంట్స్ని ఖండిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు చాలా సీరియస్గా. దమ్ముంటే ఒక్క ఎంపీ సీటు గెలవండి మీరంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. దానికి స్పందిస్తూ కేటీఆర్ ఆ సవాల్కి స్పందిస్తూ తేల్చుకుందాం అంటూ కూడా మాట్లాడారు. ఇక అదే సమయంలో అంతవరకు అయితే ఓకే, రేవంత్ రెడ్డి సవాల్కి స్పందిస్తూ ప్రతి సవాల్ చేయడం అయితే అది రాజకీయంగానే చూడాలి. కానీ అంతకన్నా తన స్థాయి కూడా మరిచి ఆయన చేసిన ఒక కామెంట్ ఏంటంటే, సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డి పూర్తిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 4 నెలల సమయం కూడా కాలేదు. కనీసం రేవంత్ రెడ్డి అసలు ఎలా పరిపాలన చేస్తున్నారు, పాలన మీద ఆయన ముద్ర ఎలా ఉంది, రేపటి ఎంపీ ఎన్నికలు ఆయనకి రెఫరెండం కాబోతే ఆయన పాలన కన్నా విషయాన్ని కూడా మర్చి ఈ రోజున కనీసం ఎంపీ ఎలక్షన్స్ వరకైనా టైం ఇవ్వట్లేదు. ఈ రోజున ఆల్రెడీ హరీష్ రావు మాట్లాడారు, సీఎం పదవి నాకు ఇవ్వండి, నేను మేడిగడ్ని కరెక్ట్ చేసి చూపిస్తాను అని చెప్పేసి. ఇప్పుడు కూడా మీరు సీఎం పదవిని వదిలిపెట్టండి, నేను తేల్చుకుంటానంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే ఇంకా వాళ్ళు సీఎం పదవి కోసం, సీఎం పదవి మీద ఎంత భ్రమల్లో ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి నిన్న చాలా క్లియర్గా స్పష్టం చేశారు, ఇది ఏదైతే మీ అయ్యి జాగిరి కాదు, ఇది నాకు మీ అయ్యి ఇవ్వలేదు అని కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ప్రజలు, కార్యకర్తలు కష్టపడి గెలిపించుకొని నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారు, ఆ సీటుని లాగాలంటే మీ తాతలు దిగి రావాలంటూ కూడా ఆయన మాట్లాడారు. కానీ నిద్రలేస్తే ఈరోజు డే 1 నుంచి కూడా ప్రభుత్వాన్ని పడగొడతాం అంటూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు ఈరోజు మొన్నటి వరకు వాళ్ళ డైరెక్షన్లోనే మాట్లాడారనేది కూడా ఇలాంటి కామెంట్స్తోనే స్పష్టమవుతోంది. నిన్న హరీష్ రావు నాకు సీఎం పదవి ఇచ్చి చూడండి, నేను మేడిగడ్డని కరెక్ట్ చేస్తా అన్నారు. ఈరోజు కేటీఆర్ చూసినట్లయితే ఎంపీ ఎన్నికల మీద రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు, ఒక్క సీటైనా గెలవండి అని. ఎన్ని గెలుచుకుంటామో చూద్దామని సవాల్ విసిరిన పోయిండేది. బట్ ఇక్కడ ఇద్దరం రాజీనామా చేస్తాందా, నేను సిరిసిల్లలో కూడా శాసనసభ్యత్వాన్ని వదిలేస్తా, ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో పోటీ చేస్తారంట. ఇక్కడ మల్కాజ్గిరిని ఎన్నుకోవడానికి కూడా ఒక కారణం ఉంది, ఎందుకంటే మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా అది. సో గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది, ఆయన సొంత స్థానమే అది. అక్కడి నుంచి పోటీ చేద్దామంటూ మాట్లాడారు ఆయన. ఎందుకంటే మల్కాజ్గిరిలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వీఆర్ఎస్ అన్ని స్థానాలని కైవసం చేసుకుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు. సో ఇదే ఈ పరిణామాలే రేపటి ఎంపీ ఎన్నికల మీద కూడా ఉంటాయని కూడా బీఆర్ఎస్ లెక్కలు కడుతున్నట్టుంది. బట్ ఈ 4 monthsలోనే కేసీఆర్ అండ్ టీం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి దెబ్బ కుదేలవుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఏంటి అనేది చూస్తూ వస్తున్నారు. అది జనంలో కూడా చర్చ జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి. అందుకే కాంగ్రెస్ ఈరోజు ఎంపీ సీట్ల మీద అంత ధీమాతో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కేంద్ర స్థాయిలో వస్తున్న పలు సర్వేలు కూడా కాంగ్రెస్ 10కి పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకోబోతోందని చెప్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఇది ఫ్రస్ట్రేషన్లో ఉండి చేసిన వ్యాఖ్యలుగానే చూడాలి. ముఖ్యమంత్రికి కేటీఆర్ ప్రతి సవాల్ అంటూ కూడా లెట్స్ సీ దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎలా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారో కూడా మనం చూడాలి. కాకుంటే వీళ్ళు రాజకీయాల వరకే ఈ అంశాన్ని పరిమితం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాటకు ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, ముఖ్యమంత్రిగా దిగిపోండి, కనీసం ఆయన పాలనలో కూర్చొని ఆ చైర్లో కూర్చొని పరిపాలన స్టార్ట్ చేసి కూడా 6 months కాలేదు. ఈ స్థాయిలో ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న కామెంట్స్ కానీ వీటిని చూడాలనుకోవాలి. ఈ కామెంట్స్ని పక్కన పెడితే బాగుంటుంది. ఇలాంటి కామెంట్స్ చేసే కొద్దీ తెలంగాణ సమాజం నిజంగానే వాళ్ళని ఇంకా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. సో మరి ఈ విషయంలో మాత్రం పునరాలోచించుకోవాలి కేసీఆర్ కానీ అండ్ కేటీఆర్ కానీ.